హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? మనం విశాఖపట్నంలో ఉన్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం వెళ్తున్నాం. మీకు చూపిస్తాను. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. సో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక ట్రైన్లో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారంటే చూడండి. అంటే సీట్కి ఒకటి ఇస్తారు బుక్ చేసుకున్న వారికి. ఇదంతా ప్యాంట్రీ అండి. ఇది ఫుడ్ ఐటమ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది, ప్యాంట్రీ బాక్సెస్లో. ఈ ప్యాంట్రీ బాక్స్లో ఉంటాయంట. ఇక్కడ నుంచి మనకు తీసుకొని వస్తారు. ఇంకెలా లోపలికి వెళ్తే చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ అంతా ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది. అన్నీ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి. టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఈ ట్రైన్ January 15th, 2023లో స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్క్రీన్ కనిపిస్తుంది కదా. ట్రైన్ డీటెయిల్స్ అన్నీ ఈ స్క్రీన్లో కనిపిస్తాయి, లైక్ టీవీ. సో టీవీ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకెలా మనం ముందుకు వెళ్దాం చూడండి, వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. ఎందుకంటే ఫైర్ ప్రూఫ్ ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎగ్జిట్ డోర్ ఉంటుంది కదా, సో అదే ఇది. ఇదిగోండి, ఇది ప్రెస్ స్విచ్ టు టాక్ అండి. అంటే మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ఈ స్విచ్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మనకి ఏది అవసరమో చెప్తే బాయ్స్ తీసుకుని వస్తారు. ప్యాంట్రీ బాయ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు తీసుకుని వస్తారు మన దగ్గరికి ఏదైనా ఐటమ్. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, చూపిస్తుంది చూడండి. సీసీ కెమెరా ఇదిగోండి పైన ఒకటి ఉంది, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. సో ఒక కోచ్కి మ్యాక్సిమంగా 10 సీసీ కెమెరాస్ ఉన్నాయండి. 10 ఉన్నాయి సీసీ కెమెరాస్. సో ఈ ట్రైన్ ప్రెజెంట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధీనంలో ఉందండి. ఇది విశాఖపట్నంలో ఉదయం 5:45 5:45కి స్టార్ట్ అవుతుందండి. సికింద్రాబాద్ చేరుకునే టైంకి అప్రాక్సిమేట్ మధ్యాహ్నం 3 గంటలు అయిపోతుంది. ఇంకా అలా చూసుకుంటే ఇదిగో న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, న్యూస్ పేపర్స్ సీటుకి ఒకటి ఇస్తారండి. అంటే ఎవరికి ఏది కావాలంటే అది. మ్యాక్సిమం అన్నీ ఒకటే ఉంటాయి అనుకోండి. నెక్స్ట్ ఇంకా అలా నెక్స్ట్ కోచ్కి వెళ్దాం చూడండి. ఇప్పుడు వెళ్తున్నాం. ఈ ట్రైన్ వీక్లీ 6 రోజులు మాత్రమే తిరుగుతుందండి. సండే సెలవు ఉంటుంది. మండే టు సాటర్డే మాత్రమే ఉంటుంది. ఇదిగోండి చూడండి, బ్రేకింగ్ హ్యామర్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గ్లాస్ డోర్ని పగలగొట్టడానికి బ్రేకింగ్ హ్యామర్ కూడా ఇక్కడ ఉంచారు. ఈ బ్లూ కలర్ సీటింగ్ అంతా కూడా సీసీ చైర్ అంటారండి. అంటే చైర్ కార్ కేటగిరీ అండి ఇవన్నీ కూడా. ఈ బ్లూ కలర్ సీటింగ్ అంతా కూడా ఇవే 14 ఉంటాయి మొత్తం. 14 కోచ్లు ఉంటాయి. పైన చూడండి స్క్రోల్ అవుతూ ఉంది కదా, అందులో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సో 3 లాంగ్వేజెస్లో అది స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఇది ఎమర్జెన్సీ బటన్ అండి. ఇది ఎమర్జెన్సీ బటన్ ప్రతి కోచ్లో మ్యాక్సిమం 4 ఉన్నాయి. ఇక నెక్స్ట్ కోచ్ ఇంకా వెళ్తున్నాను. ప్రతి కోచ్కి ఇంటర్నల్ డోర్స్ కూడా ఉన్నాయండి. అవి నేను మీకు ఇంకా చూపిస్తాను, అవి ఎలా ఓపెన్ అవుతాయి ఆన్ అవుతాయి అనేది. ఈ ట్రైన్ గంటకి 82 కిలోమీటర్స్ అండి. ఇదిగోండి, ఎమర్జెన్సీ అయినప్పుడు ట్రైన్ ఆపడానికి ఇక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేయాలి. అది సో సిట్టింగ్ అరేంజ్మెంట్ బాగుంది. ఇదిగోండి డైనింగ్ టేబుల్, ఇది డైనింగ్ చేయడానికి.
చాలా బాగుంది, సూపర్ ఉంది కదా. ఈ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ అండి, 130 kmph వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అలా ముందుకు వెళ్తుంటా. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, చాలా చలిగా ఉంది ఇక్కడ. ఇందులో ఏసీ ఒకటి. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉండాలండి, ఎక్కడుందో చూస్తున్నాను. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఎక్కడా లేదని చూస్తాను. ఇదిగోండి సీటు కింద ఉంది, సీటు కింద మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది చూడండి. సీటు కింద ఇచ్చాడు, మనమైతే వంగి పెట్టుకోగలం, కానీ పెద్దవారి పరిస్థితి ఏంటి? ఇదిగోండి ఇవన్నీ కూడా ప్యాంట్రీ ప్లేట్స్, మనకి ఫుడ్ తీసుకుని వస్తారు కదా. సో ఇందులో బయట వారు ఫుడ్ అమ్మడానికి లేదు. ఇదిగోండి హాట్ వాటర్, మనకి హాట్ వాటర్ కూడా ఇస్తారు. ఇక్కడ గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది, రెడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. సో బయట వారు ఫుడ్ తీసుకొచ్చి అమ్మడానికి ఇందులో వీలు లేదండి, ఓన్లీ ప్యాంట్రీ బాయ్స్ మాత్రమే ఇస్తారు. మనం ట్రైన్ బుక్ చేసినప్పుడే ఆటోమేటిక్గా ఫుడ్ కూడా బుక్ చేసుకుంటే అన్నీ వాళ్ళే తీసుకుని వస్తారు. ఈ వందే భారత్ ట్రైన్ ఉండడం వల్ల డబుల్ డెక్కర్ ట్రైన్ అనేది కొద్ది రోజులు క్యాన్సిల్ చేశారంటే, మరి తప్పనిసరిగా వందే భారత్నే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం మరి. ఇదిగోండి పైన కూడా సీసీ క్యామ్ ఉంది, మీకు చెప్పాను కదా. ఓవరాల్గా 10 ఉంటాయి ఒక కోచ్కి. ఇదిగోండి డోర్స్, ఇంటర్నల్ డోర్ చెప్పాను కదా, ఆటోమేటిక్ గ్లాస్. సో ఇది గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. సో మనం అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇదిగోండి గ్రీన్ బటన్ ప్రెస్ చేశారు ఆయన, మళ్ళీ ఆన్ చేశారు. నేను మనం క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లోజ్ అయింది. ఒక 2 seconds టైం తీసుకుంటుంది అంతే. నెక్స్ట్ మీకు ఈసీ క్లాస్ చూపించలేదు కదా, సో మీకు అది చూపిస్తాను చూడండి. ఈసీ క్లాస్ ఇదిగోండి, ఇప్పుడు ఈసీ క్లాస్ దగ్గర ఉన్నాం. ఈసీ క్లాస్ అంటే తెలుసుకుంది, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనేది. సో సీసీ క్లాస్ రేట్ కంటే ఈసీ క్లాస్ రేట్ కొంచెం ఎక్కువ. ఇదిగోండి ఇక్కడ ఎయిర్ ఫ్రాగ్రెన్స్ కూడా ఉంది. మరి ఈసీ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, ఎయిర్ ఫ్రెష్నెస్ ఉంది.
ఇదిగోండి రెడ్ కలర్లో ఉన్నాయి. ఇదిగోండి సీట్లో న్యూస్ పేపర్ ఉంది కదా, సో సీట్కి న్యూస్ పేపర్ని వేస్తారు. ఇదిగోండి ఇక్కడ వచ్చి ఈ చైర్లో కూడా ఉంది. సీట్కో వాటర్ బాటిల్, సీట్కో చైర్, ప్రతి సీట్కో ఫుడ్, కాఫీ, టీ అన్నీ ఇస్తారండి ఇక్కడ. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇది మన ప్యాంట్రీ యూనిఫామ్ ఎలా ఉంది. ఇదిగోండి కాఫీ ఇచ్చారు. సో ఇక్కడ బాత్రూమ్ డోర్ పైన ఒక రెడ్ అలర్ట్ ఉంది చూడండి. అంటే బాత్రూమ్ వర్క్ చేయడం లేదన్నప్పుడు రెడ్ ఇండికేటర్ అనేది మనకి షో చేస్తుంది. అది మనం చూసుకోవాలి. రెడ్ ఇండికేటర్ ఉంటే మరి ఆ బాత్రూమ్ వర్కింగ్లో లేనట్టు. ఓకే.